హాయ్ అందరికి. ఈరోజు నా డే 2 వ్లాగ్స్. డే 2 వ్లాగ్ చేయాలనుకున్నాను గానీ, డేలో మొత్తం నాకెక్కడ టైం సెట్ అవ్వలేదు చేయడానికి. ఆఫీస్‌కెళ్ళి వచ్చి కొంచెం లేట్ అయిపోయింది. బయట వర్షం గూడా పడుతుంది. అలా డే 2 వ్లాగ్ అనేది కొంచెం లేట్ అయ్యింది. నేను చెప్పా కదా! కన్సిస్టెంట్‌గా ట్రై చేస్తా. చూద్దాం ఎంతవరకు ఎళ్తదని. ఈరోజు మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టయితే, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, నేను నా సాఫ్ట్‌వేర్ జర్నీలో నేనేమైతే మిస్టేక్స్ చేసినానో, వాటిని నేను మీతో షేర్ చేసుకుంటా. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకపోతే, మీ కెరియర్‌కి అవి హెల్ప్ అయితాయి. సో, ఇందులో ఫస్ట్ చెప్పడం ఏందంటే, నేను ఆహ్, ఎలా అంటే, నాకి ఎవరు బ్యాక్‌గ్రౌండ్ హెల్ప్ లేదు. నేను ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నప్పుడు గూడా నాకే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో గానీ, లైక్ ఇంకెవరైనా సాఫ్ట్‌వేర్‌లో చేసేవాళ్ళు గూడా నాకెవరు తెలీదు మా ఫ్యామిలీస్‌లో. ఫస్ట్ నేనే జాబ్ తెచ్చుకున్నాను. తర్వాత ఏం జరిగిందంటే లైక్ జాబ్ తెచ్చుకున్నాం. జాబ్ చేసుకుంటున్నా. ఇంతవరకే ఉంది గానీ, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ జాబ్ స్విచ్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలు ఏం లేవు. సాలరీ వస్తుంది. ఆ సాలరీ సరిపోతాంది. సో, అందుకు నేను ఆలోచించలేదేమో నాకు తెలీదు. అలా ఆహ్, నేనొక 5 ఇయర్స్ ఒక కంపెనీలో ఉండిపోయినా. ఫైనల్‌గా నేను రియలైజ్ అవ్వడానికి చాలా లేట్ అయింది. నా సిట్యుయేషన్‌లో. ఓ 5 ఇయర్స్ ఉండడం కంటే ఒక 3 ఇయర్స్‌లో నేను రియలైజ్ అయ్యాను గానీ, అప్పుడు అప్ స్కిల్ అవ్వడం అనుకున్నా. బట్ అది జరగలేదు. నెక్స్ట్ నా మ్యారేజ్ అలా అలా కొంచెం డిలే అయిపోయింది. సో, ఫైనల్‌గా నేను 5 ఇయర్స్‌కి ఒక 3 మంత్స్ ఉందనంగా నేను జాబ్ స్విచ్ అయ్యాను. సో, ఫైనల్‌గా నేను మీకందరికి చెప్పేదేంటంటే, ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు జాబ్ తెచ్చుకున్న 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కి 3 ఇయర్స్ అవుతూ ఉంటేనే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. ఒక జాబ్ ట్రై జేయాలి. దానికి తెలుస్తది మీకేం గావాలి నాలెడ్జ్, ఎంత తెలుసు మీకి, ఇంకెంత ప్రిపేర్ అవ్వాలి. సో, ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తాయన్నమాట. సో, ఎవరైనా గానీ ఒకే కంపెనీలో ఎక్కువ ఇయర్స్ ఉండొద్దండి. ఒక 3 ఇయర్స్ ఈస్ మినిమమ్. మినిమమ్ 3 ఇయర్స్ అనేది చాలు. అంతకు మించి ఉండాల్సిన అవసరంలా. ఆ 3 ఇయర్స్ ఉన్న తర్వాత మీరు చేంజ్ అవ్వాలి అన్న అనేది మీకు రావాలన్నమాట. నెక్స్టొచ్చి ఆహ్, సర్టెన్ స్కిల్ సెట్ అనేది ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి ఐటీలో. సో, మీరు ఏదంటే అది చెప్ చెప్పి అప్లై చేయడానికుండదు. మీకు ఈ స్కిల్ ఉంది. మీకు ఈ స్కిల్‌లో ఇవొస్తాయి. దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ ముందుగానే ఆలోచించుకోవాలి. బిఫోర్ 2 ఇయర్స్ అప్పుడే స్టార్ట్ చేయాలి. ఆహ్, నేను అలా చేయాలి అనుకున్నది థర్డ్ ఇయర్‌లో చేశాను 3 ఇయర్స్ తర్వాత. సో, 3 ఇయర్స్ తర్వాత అగైన్ నేను మళ్ళీ అప్ స్కిల్ అయ్యాను. మ్యారేజ్ అవ్వడం కొంచెం లేట్ ప్రాసెస్ అయిపోయింది. మళ్ళీ ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నా. ఆ 1 ఇయర్ తర్వాత లైక్ 4 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ అప్ స్కిల్ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. సో, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. సో, సమ్ బిగ్ ఈవెంట్ ఉంది. నెక్స్ట్ నేను స్విచ్ అవ్వడం కష్టము అనుకున్నప్పుడు ముందే ట్రై చేసి స్విచ్ అవ్వడం బెటర్ డెసిషన్ అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఐటీలో మీరు అందరికి అందరి విషయం నాకు తెలీదు గానీ, నేను ఫేస్ చేసిందేంటంటే, మనకు అసైన్ చేసిన టాస్కులు చేయడం అనేది తప్పు. ఓన్లీ అసైన్ టాస్క్‌లు కాకుండా ఎక్స్‌ట్రా వర్క్ చేసి, ఎక్స్‌ట్రా షోకేస్ చేసుకొని, మన గురించి మనము మన మేనేజర్‌తో డిస్కస్ చేసి, ప్రమోషన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మనం అడగాలి. మనం అడగకపోతే ఎవరు మనకి ప్రమోషన్స్ ఇవ్వరు. అది నేను లేట్‌గా తెలుసుకున్నా. చెప్పాను గదా! ఫ్రెషర్‌గా జాయిన్ అయినాము. గైడెన్స్ లేదు. ఎవరు మనకు చెప్పేవాళ్ళు లేరు. అడగాలి ఇవన్నీ. సో, నేను తెలిసింది మీకు చెప్తాను. నాలాగా ఎవరు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఏ ఐడియా లేకుండా ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో అయితే హెల్ప్ అయితది. అసైన్ టాస్క్ కాకుండా ఎక్స్‌ట్రా వర్క్ చేయండి. ఎక్కువ నేర్చుకోండి. దాని తర్వాత లెర్నింగ్‌ని పోస్ట్‌పోన్ చేయొద్దండి. నెక్స్ట్ అనకుండా ఏదో ఒకటి స్టిక్ అయ్యి ఓ స్కిల్ సెట్‌ని డే టు డే ఇంప్రూవ్ చేసుకోవడానికైతే ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్‌కి మనం సెలెక్ట్ అవ్వాలంటే ఇట్స్ బిగ్ థింగ్ అనమాట. సో, అందరూ ఐటీలో ఉన్నవాళ్ళు ఒక స్కిల్ సెట్ తీసుకొని దాన్నైతే మీరు కంటిన్యూ చేయాలన్నమాట. అది మీ కెరియర్‌కి హెల్ప్ అయితది. నెక్స్టొచ్చి నన్ను నేను అండర్ ఎస్టిమేషన్ చేసుకున్నా చాలా సార్లు. మన వల్ల అవుతదా? మనం చేయగలమా? జాబ్స్‌కి అప్లై చేసినప్పుడైతే చాలా లోగా ఫీల్ అయితాం. లైక్ రిజెక్షన్స్ వచ్చినప్పుడు. దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూ బెటర్‌గా ఇవ్వడానికి ట్రై చేయాలి. సో, యాక్చువల్‌గా ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడం నాట్ ఎ మ్యాటర్. అంటే అంత కష్టం అని చెప్పను గానీ, వెన్ యూ ట్రై ఫర్
స్విచ్ అప్పుడు అర్థమైతది. అంటే ఫస్ట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఇంకో జాబ్ చేంజ్ అవ్వాలన్నప్పుడే మీ టాలెంట్ ఏంది? ఎంత నేర్చుకున్నారు? ఎక్కడ ల్యాగ్‌లో ఉన్నారు? ఇవన్నీ తెలుస్తాయి. ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ గానీ సెకండ్ జాబ్ అనేది టఫెస్ట్ సిట్యుయేషన్. సో, మీరందరూ ఫస్టు దాని గురించి గూడా ఆలోచించాలి. డైలీ ఆఫీస్‌కెళ్ళాము, వచ్చాము, ఇయర్స్ అయిపోతున్నాయి అంటే కుదరదు. జాబ్ చేంజ్ అవ్వాలి. ప్యాకేజ్ పెంచుకోవాలి. మీరెక్కడో నాలాగా మీరు కూడా ఎక్కడో ఉండిపోకూడదు ప్యాకేజ్ విషయంలో. బయట కాంపిటీషన్ ఎక్కువుంది. మనం గూడా ఆ కాంపిటీషన్ తట్టుకొని చేంజ్ అయ్యి, ఆ ప్యాకేజ్‌లో ఉంటేనే ఇప్పుడున్న సినారియో అంటే లైక్ ఇప్పుడున్న ఖర్చులకి మనం గూడా కొంచెం సంపాదించుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఏంటంటే నేను చేసిన 5 మిస్టేక్స్ ఫస్ట్ సాలరీని కంపేర్ చేసుకోలేదు. అదొక బిగ్ మిస్టేక్. సాలరీ కంపేర్ చేసుకోవాలి. మనం ఇన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నాం ఐటీలో అంటే మనకి ఇంత ప్యాకేజ్ ఉండాలి అనేసి. సో, ఇది మెయిన్ మిమ్మల్ని ఎక్కువ మోటివేట్ చేస్తుంది అనుకుంటాను. సో, ఈ పాయింట్ అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చి క్వెషన్స్ అడగకపోవడం. లైక్ నేను ఇంత వర్క్ చేస్తున్నా నాకు ప్రమోషన్ ఇయ్యండి. లేదంటే ఇంకా ఇది చేశాను, అది చేశాను, సర్టిఫికేషన్ చేశాను. ఇలాంటివన్నీ చేసి మనం క్వెషన్ చేయాలి మేనేజర్‌ని. నాకు ప్రమోషన్ కావాలనేసి. నెక్స్ట్ థింగ్ అసైన్డ్ వర్క్స్ చేయకూడదు. ఎక్స్‌ట్రా వర్క్ చేసి ఇంకా నేర్చుకోవాలి. ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటే అది ఫ్యూచర్‌లో మనకి ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు హెల్ప్‌ఫుల్ అయితుందనమాట. అలాగే లెర్నింగ్‌ని ఎప్పుడు పోస్ట్‌పోన్ చేయకండి. లెర్నింగ్ అనేది మీరు కంటిన్యూయస్‌గా ఉండాలి. సాఫ్ట్‌వేర్‌లో అంటే మీకు తెలిసిందే కంటిన్యూయస్ లెర్నింగ్ ఉంటది. బట్ స్కిల్స్, డొమైన్స్ అన్నవి మీ చేతిలో ఉంటాయి. ఫస్ట్ స్విచ్‌లో ఏ స్కిల్‌కెళ్ళాలి, ఎలా డొమైన్ చేంజ్ చేసుకోవాలో ఫస్ట్ ఆపర్చునిటీ. సో, అది బేస్ అనమాట. దాన్ని పెట్టుకొని మీరు ట్రై చేయండి. మంచి మంచి అప్ స్కిల్ అయ్యి మంచి మంచి డొమైన్‌లోకి చేంజ్ అయితే కెరియర్ బావుంటుంది. తర్వాత అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దండి. ఒకటి కాకపోతే 10 ఇంటర్వ్యూలయండి. నాకు రాదు అనుకున్నా కూడా ఇంటర్వ్యూ ఇవ్వండి. అదే మీకు రావచ్చు చెప్పలేం. కాంపిటీషన్ అనేది అందరికి వచ్చు అని అనుకోవద్దు. అక్కడికి జస్ట్ అటెండ్ అవ్వడానికి వచ్చుంటారు. కొంచెం తెలుసుకోవడానికి వచ్చుంటారు. అందరూ మీలాంటి నాలెడ్జ్ ఉందనుకోవద్దండి. అందరికంటే మీరు తక్కువ అనుకోవద్దండి. ఫస్ట్ మీరు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేయకుంటే అట్‌లీస్ట్ 10 క్వెషన్స్‌లో 7 అన్నా ఆన్సర్ చేయగలరు. లేదు 10లో అట్‌లీస్ట్ అంటే ఒక 6 ఆన్సర్ చేయగలరు. డిపెండ్స్ అపాన్ ఇంటర్వ్యూవర్ గదా! సో, ఫైనల్‌గా మిమ్మల్ని తీసుకోవాలి అని వాళ్ళకనిపిస్తే తీసుకుంటారు. కొన్ని లక్ బేస్డ్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్ డిమాండ్స్ ఉంటాయి. సో, ఒక్కసారి డిసైడ్ అయినారు చేంజ్ అవ్వాలంటే కంటిన్యూ‌గా ట్రై చేయాలి. వచ్చేంత వరకు. ఓకేనా? ఇవన్నీ నేను తెలుసుకున్నవి. ఇంకా మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వ్లాగ్ అయితే హ్మ్. ఇంతే. సో, డే 3లో మళ్ళీ కలుసుకుందాం. ఆ లోపల నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.